జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన శత్రు దేశమైనటువంటి ఈ పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ రహస్యాన్ని భారత్ ఎప్పుడు బయట పెట్టింది. ఎంతకో వాడు ఎంత దుర్మార్గుడో వాడు ఎట్టాటోడో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ప్రస్తుతం మన భారతదేశానికి అదే విధంగా మన శత్రు దేశమైనటువంటి ఈ ఉగ్రవాద దేశానికి మధ్యన యుద్ధ మేఘాలు అయితే కమ్ముకున్నాయి. గత 5 రోజుల నుంచి పాకిస్తాను భారతదేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఒకరిపైన ఒకరు ఈ దాడులు చేసుకుంటున్న సంగతి మీకు కూడా తెలిసిందే. చెప్పాలంటే మన వాళ్ళు ఉగ్రవాదుల్ని ఉగ్రవాద స్థావరాల్ని టార్గెట్ చేసి మనోళ్ళు దాడులు చేస్తా ఉంటే ఈ పనికిమాలి పిరికి పందినటువంటి పాకిస్తానీలు ఎంతసేపటికి అమాయకులను వాళ్ళ ప్రాణాలు బలి తీసుకునేదానికే వీళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సరే, ఈ దాడులలో ఈ పాకిస్తాన్ తో పోలిస్తే మన భారత వైపున వాటిల్లినటువంటి నష్టం చాలా అంటే చాలా 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 తక్కువ. కానీ పాకిస్తాన్ వైపున తీవ్ర నష్టం అయితే వాటిల్లిందనమాట. పాకిస్తాన్ లోని 6 ఎయిర్ బేస్లను భారత్ అయితే ధ్వంసం చేసి పారేసింది. అంతేకాకుండా పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి 8 గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ భస్మీపటలం చేసింది. వీటితో పాటుగా పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి అనేక స్థావరాలను కూల్చిపారేసినాం. కానీ భారత్ మీద దాడి చేసినటువంటి ఈ పాకిస్తాన్ భారత్ లోని ఏ ఒక్క లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. దాదాపుగా 500 డ్రోన్లు అదేవిధంగా మిసైల్స్ ను ప్రయోగించినటువంటి ఈ పాకిస్తాన్ చివరకు తుస్సుమని పోయింది. భారత ఆర్మీ బేస్ లక్ష్యంగా చేసుకుని చేసేటువంటి ఈ దాడుల్లో ఏ ఒక్క లక్ష్యాన్ని కూడా పాకిస్తాన్ అయితే ధ్వంసం చేయలేకపోయింది. అంటే ఈ దాడులలో పాకిస్తాన్ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిందనమాట. ఇకపోతే భారతదేశానికి అదేవిధంగా ఈ ఉగ్రవాద దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ సంఘర్షణలను తెలిపేటటువంటి బాధ్యతలను భారత్ తరపున మన మహిళా అధికారులు ఈ మీడియా సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. కానీ ఈ పాకిస్తాన్ తరపున ఈ ఉగ్రవాద దేశం తరపున ఇలాంటి బాధ్యతను పాకిస్తాన్ ఆర్మీ ఒక అధికారికి అయితే అప్పగించింది. వాడి పేరు వచ్చేసి అహ్మద్ షరీఫ్ చౌదరి. ఈయన గారు వచ్చేసి పాకిస్తాన్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజు కూడా మీడియా ముందుకు వచ్చి పాకిస్తాన్ తరపున ఈ మీడియా సమావేశాలు నిర్వహిస్తుంది ఈ అహ్మద్ షరీఫ్ చౌదరినే. సరే, అయితే ఈ షరీఫ్ చౌదరి కుటుంబ నేపథ్యాన్ని ఆయన కుటుంబ రహస్యాలను భారత్ అయితే ఛేదించింది. ఇక్కడ నేను మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలా. అంటే ఇదేది నువ్వు షరీఫ్ చౌదరి అంటున్నావే, వాళ్ళు ఏమన్నా కమ్మోళ్ళ అని చెప్పి మీరు అనుకుంటారేమో. కాదు, చెప్పాలంటే ఇది కొంచెం విడిసిన జాతి కదా. వీళ్ళంతా కూడా ముందు హిందువులే, ఆ విషయం మీకు కూడా తెలుసు. కానీ వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళలో కూడా రాజ్పూతులు ఉన్నారు, పఠాన్లు ఉన్నారు, అదే విధంగా చౌదరీలు ఉన్నారు, ఇట్లా చాలా మంది ఉన్నారు కదా. ఈ పేర్లు అంటే ఈ చివరి నుండే పేర్లు, ఈ తోకలు ఈ వాళ్ళు కూడా పెట్టుకుంటారు. వాళ్ళు మతం మారినప్పటికీ, మతం మారిపి వాళ్ళ ఆచారాలు కొనసాగిస్తా ఉన్నప్పటికీ ఈ చౌదరి అని పఠాన్ అని ఇట్లా ఠాకూర్ ఇట్లా రకరకాలుగా ఒకటని కాదులే చాలా చాలా అని వాళ్ళు కూడా కొనసాగిస్తారు. ఆ విధంగా ఈ షరీఫ్ చౌదరి అనేది ఈయన కూడా పేరు వచ్చింది. ఇకపోతే ఈ షరీఫ్ చౌదరి తండ్రి పేరు వచ్చేసి బషీరుద్దీన్ మహమ్మద్ అహ్మద్. సరే, ఈ బషీరుద్దీన్ మహమ్మద్ ఒక అణుశాస్త్రవేత్త. ఈయన గారికి అప్పట్లోనే నేరుగా వడాలి కదా, ఎవడు అతిపెద్ద తీవ్రవాది, అంతర్జాతీయ తీవ్రవాది అయినటువంటి ఒసామా బిన్ లాడెన్ తో సంబంధాలు ఉన్నాయి. ఈయన గారు అనేక సార్లు ఈ ఒసామా బిన్ లాడెన్ అయితే కలిశాడంట. అంతేకాకుండా ఒసామా బిన్ లాడెన్ కు అణురహస్యాలను చెప్పే ప్రయత్నం చేశాడంట. అంటే లాడెన్ కు అణ్వాయుధాలను అందించే ప్రయత్నం చేశాడు. అంటే వీడి ఉద్దేశం ఏంది? ప్రపంచ దేశాలను నాశనం చేయడమే కదా. అంటే ముస్లిమేతర దేశాలను అన్నింటిని కూడా నాశనం చేయాలనేది వీడి యొక్క ఉద్దేశం, అంతే కదా. అలాంటి వాడు కొడుకే ఈ షరీఫ్ చౌదరి. ఇకపోతే మన దేశంలోని అమృత్సర్లో పుట్టినటువంటి బషీరుద్దీన్ మహమ్మద్ ఆ తర్వాత పాకిస్తాన్కి పోయి అక్కడే సెటిల్ అయిపోయినాడు. 85 ఏళ్ల ఈ బషీరుద్దీన్ మహమ్మద్ ప్రస్తుతం పాకిస్తాన్ లోనే ఇస్లామాబాద్ లో ఉన్నాడంట. అంటే ఇప్పటికి కూడా వాడు ప్రాణంతోనే ఉన్నాడు, వాడు సావలాయంగా. అమెరికాకు చెందినటువంటి నిషిద్ధ వ్యక్తుల జాబితాలో వీడి పేరు కూడా ఉండాలి. ఇకపోతే ఇస్లామిక్ దృక్కోణం నుంచి ఈ ప్రపంచం ఎలా అంతమవుతుంది అన్న విషయాలపైన మెకానిక్స్ ఆఫ్ డూమ్స్డే అండ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే పుస్తకాన్ని కూడా ఈ బషీరుద్దీన్ మహమ్మద్ రాశాడంట. చూడండి, ఆలోచించండి. అంటే పాకిస్తాన్ తరఫున వకాల్తా పుచ్చుకొని రోజు కూడా మీడియా సమావేశాలు పెట్టి భారత్ పైన దుమ్మెత్తి పోస్తున్నటువంటి ఈ పాకిస్తాన్ కు చెందినటువంటి లెఫ్టినెంట్ జనరల్ కుటుంబం ఒక నీతిమాలిన కుటుంబం. పైగా వీళ్ళ కుటుంబానికి నేరుగా తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి. వీళ్ళు చెప్తా ఉంటారు కదా, మేము తీవ్రవాద బాధితులము, తీవ్రవాదానికి మాకు సంబంధం లేదని. మరి ఇదేంద్ర సిగ్గుమాలం ఉండకూడకల్లారా, మరి ఇదేందంటాలే, మరి ఇదేంది ఇది? అంటే ఒక తీవ్రవాది కొడుకునే తీసుకొచ్చి వాడికి ఆర్మీ బట్టలు దొడికి వాడి దగ్గరనే స్టేట్మెంట్లు ఇప్పించారు. ఇంతకంటే నీతిమాలిన బతుకు, ఇంతకంటే సిగ్గుమాలిన బతుకు, ఇంతకంటే దిగజారిన బతుకులు ఇంకేముంటాయి? కాదు బా ఈ వీళ్ళ మాటలు వింటా ఉంటే మెట్టుతో వరుస పెట్టి కొడదాం అనిపించాను నాకైతే. వీళ్ళు కాల్పులు ఎందుకు ఆపినారో నాకు అస్సలు అర్థం కావడంలే. వీళ్ళు బొస్సెత్తితే నోరు ఎత్తనీయకుండా మెట్టునే కొట్టాలి. అట్టా చెత్తన ఎందుకులే ఎక్కువ మాట్లాడకూడదు. అటాటోళ్ళు వీళ్ళు ఎందుకు కాల్పులు ఆపినారో నాకు అర్థం కావడం లేదా. ఒక పక్క మన దగ్గర సాగు దెబ్బలు తిని కూడా మెట్టు దెబ్బలు తిని కూడా సిగ్గన్నా లేకుండా
అన్న వాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి మళ్ళా వచ్చే మేము యుద్ధంలో గెలిచామంటాడు. ఏంద్ర నువ్వు గెలిచింది ఇప్పుడుగే ఏంది నువ్వు గెలిచింది అంటాలే బొచ్చా నువ్వు గెలిచిందా? సిగ్గన్నా లేదంటారు ఒకరవన్నా. కనీసం దాడులు జరుగుతామని చెప్పు నువ్వు ఏ పక్కన ఉన్నావో చచ్చినావు బతికినావు కూడా తెలియలా. ఈ రోజు మీడియా ముందు కూర్చోడు మొగోడు మారి మాట్లాడతాడు. సిగ్గనాలే ఒకరవన్నా కూడా. అంటే వాళ్ళు ఇంకా బాంబులు ఎయిర్లే బతికిపోయినావులే అన్నట్టు ఉఫ్ అని ఊపిరి పీల్చుకోవడం. అదే ఏం బతుకులు బతున్నారా ఇంత ఎందుకురా బతకడం స్వామి? దేశం అంతా సాగుంటారు అయినా ఏదైనా చేసుకుని ప్రపంచాన్ని బట్టి దరిద్రం వదులుతుందా? మళ్ళీ ఇటు దిక్కుమాల ముండా కొడుకులు సిగ్గుమాల ముండా కొడుకులకు సపోర్ట్ చేసేవాళ్ళు జైలు కొట్టేవాళ్ళు ఏడు కూడా అంటారు. పెద్ద సంత అంతా కూడా దరిద్రపోటు సంత. సరే ఇకపోతే ఇప్పుడు ఈ విషయాన్ని బాగా తెర మీదకి తీసుకొచ్చి ఈ పాకిస్తాన్ పరువును ఈ ఉగ్రవాద దేశం యొక్క పరువును అరేబియా మహాసముద్రంలో నిండా కలిపేసింది, ముంచేసింది. అది విషయం. అయితే ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.